ఎంత మాట అన్నావోయ్ హనుమా, నువ్వే ఇంత స్వరూపమా, నీకో ఇంత వీప, ఆ వీపు మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను తీసుకెడతావా, నీ వానర బుద్ధి బయట పెట్టావోయ్ అంది. అంటే పాపం అంతకు ముందు ఎవరి చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు. అంత మాట అనేసింది అమ్మ నన్ను, ఇదే నా స్వరూపం అనుకుంటోంది, నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు. మెరుమందర సంకాశౌ భవౌదీప్తానలప్రభ అగ్రతవ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. ఒక్కసారి మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేసి పెద్ద పెద్ద పాదాలతో, పిక్కలతో, మోకాళ్లతో, బలిసినటువంటి తొడలతో, సన్నటి నడువుతో, విశాలమైనటువంటి వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, కాల్చిన పెనం లాంటి ముఖంతో, వాడి అయినటువంటి కోరలతో, పచ్చటి కన్నులతో,